ఆదోనిలో ఉన్న మైనార్టీలకు తోడుగా ఉండి అండగా నిలుస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. శుక్రవారం ఆదోని పట్టణంలోని షాహీ జామియా మసీద్లో ముస్లిం మైనార్టీలతో కలిసి నమాజ్లో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీలో నేను ఆదోని మైనార్టీల తరపున మాట్లాడటం చాలా సంతోషకరమని, తొందరలోనే ప్రభుత్వంతో మాట్లాడి ఈద్గాకు రావాల్సినటువంటి నిధులపైన ఖచ్చితంగా పోరాడతానని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. అదేవిధంగా ఆదోనిలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలకు కుల మతాలకు అతీతంగా ప్రజలు ఇక్కడ జీవిస్తున్నారని, ఇక్కడ ఎటువంటి మతాలు కులాలు విభేదాలు లేవని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆదోనికి పెద్ద ఎత్తులో నిధులు తెచ్చి ఖచ్చితంగా ఆదోని అభివృద్ధి చేసుకుంటామని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. वो लेटर कमिश्नर साहब माइनॉरिटी वेलफेयर की जानिब से एमएलए साहब को जवाब दिया गया है। उसकी काफ़ी हमारे सोशल एक्टिविस्ट जुबैर साहब इनके वहाँ से इनके रवाना किए हैं, जो सार को इनके बोल के ये पहुँचाने के लिए जो काम किए हैं उसका जवाब भी सामने है। इंशाल्लाह करीब में वो माइनॉरिटी ये हमारे एमडब्ल्यू डिस्ट्रिक्ट DMW से मुलाकात करके उन्होंने आने का इरादा करने गए थे। आपके तरफ से हनी का कुछ हनी का कोशिशें हुई तो उनके दौरे के बाद आप हनी के तमाम कोशिशों को हमारे आगे ले जाएंगे बोल के पूरी उम्मीद रखते हैं हम लोग। शादी खाने का भी सर एक बार अल्लाह पैसा लाए तो कंप्लीट काम हो जाता है। कंट्रैक्टर भी जो बहुत के ताल्लुक से जो आवाज उठा रही है, अल्लाह ताला इनकी आवाज को कामयाब करे। చాలా కష్టపడినారు సార్ షాదీ ఖానా కోసం 51 సంవత్సరమైంది సార్ మేము కాపాడేది। आपको फोन तो करा सर बात किया चलिए जी चलिए अल्लाह ఆక్రమించుకున్నారు. ఇప్పుడు మూడో ప్లేస్ ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే పేదవాళ్ళు కాబట్టి నోరెత్తి గట్టిగా అడగలేరు కాబట్టి ఏమి చేయలేరు కాబట్టి మీరు వాళ్ళ భయపెట్టి ఆ విధంగా అణిచేస్తారా? ఇది ఎంత అన్యాయం. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు బతకాలి కదా, వాళ్ళు కుటుంబాలు పోషించుకోవాలి కదా. ఎలా బతుకుతారు? మనం వసతులు ఏర్పాటు చేయాలి కదా ప్రభుత్వం వైపు నుంచి. కేవలం అన్నీ కూడా కబ్జాలు చేసుకొని అన్ని మేము బాగుంటే సరిపోతుంది, మేము తినేస్తే సరిపోద్ది అనుకుంటే ఎలా? ఇప్పటిదాకా ఇలాగా ఎన్నో అక్రమాలు చేసుకుంటా వచ్చినారు. కానీ ఇప్పటికైనా ఆగాలి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్రమాలు ఆపడమే పనిగా పెట్టుకున్నాను. ఎక్కడా ఈ దౌర్జన్యాలు లేవు, మీరందరూ చూసే ఉంటారు. దౌర్జన్యాలు లేవు, గూండాగిరి లేదు, అనవసరం ఎవడమంటే బెదిరించేది లేదు, పోలీస్ కేసులు లేవు, అందరూ సుఖశాంతులతో ఉన్నారు. ఒకప్పుడు మీరు ఆలోచన చేయండి, ఆదోని అంటే పోలీసు వాళ్ళు ఆ ఎస్పీలు కూడా అమ్మో అక్కడ మత కల్లోలాలు జరిగిపోతాయి అని భయపడి అదే ఇది అనే నోటికి వచ్చింది మాట్లాడేది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడున్నాయి చూపించండి. ఎంత సంతోషంగా ఉన్నారు అందరూ కూడా. నేను వెళ్తున్నాను, మీరందరూ వస్తున్నారు, అందరూ కూడా హిందువు లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, అందరూ కలిసికట్టుగా ఎంత సంతోషంగా ఉన్నాం. ఇక్కడ 30 కోట్లనే తెచ్చిస్తాను. 4.5 సంవత్సరాల్లో దేవుడి దయ వల్ల అద్భుతాలు జరగాలని మనం అందరూ కోరుకోవాలి.